హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్ ఫుల్ టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, ఇంకా ఫాస్ట్గా ఏంటంటే బీటీసీ చార్ట్స్ అయితే చూద్దాం. బీటీసీ మనకు ఆల్రెడీ తెలుసు, నిన్న వీడియోలో చెప్పాను మనకి ఎలాంటి ట్రేడ్ అయితే తీసుకోకండి అని చెప్పాను. బట్ ఇప్పుడు ఏంటంటే పరిస్థితి ఏ విధంగా ఉంది, మనం ఏ జోన్లో అయితే ట్రేడ్ ఎంటర్ కావచ్చు అనే దాని గురించి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మార్కెట్లో ఎక్కువ మంది ఏంటంటే లాంగ్ ట్రేడ్ అయితే చేశారు. దానికి సంబంధించి అయితే క్లియర్ కట్గా అయితే మనకు తెలుస్తుంది. నియర్లీ చూసుకున్నట్లయితే వాళ్ళు ఏ జోన్ నుంచి అయితే ఎక్కువ వరకు మనకి లాంగ్ స్క్వీజ్ అయితే చేశారు. మనం చూసుకున్నట్లయితే 43,048 దగ్గర ఎక్కువ మంది ఏంటంటే లాంగ్ ట్రేడ్ అయితే చేశారు. ఎందుకంటే బ్రేక్అవుట్ అయిందని చెప్పి 100% ప్రిడిక్ట్ చేసి అక్కడ నుంచి అయితే వాళ్ళు ట్రేడ్ చేశారు. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం ఏంటంటే లాంగ్ ట్రేడ్స్ అయితే ఉన్నారు. కాబట్టి నా పరంగా ఏంటంటే మార్కెట్ ఒకసారి ఏంటంటే పుల్ బ్యాక్ అయిన తర్వాత 100% ఏంటంటే కొద్ది వరకు ఇంక్రీజ్ అవుద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దానికోసం ఏం చేయాలనేది ఇప్పుడైతే స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. ఒకసారి అయితే చూడండి. ఇప్పుడు మార్కెట్ అనేది ఎగ్జాక్ట్గా ఈ గ్రీన్ జోన్స్ ఏదైతే ఉందో మనకు నియర్ చూసుకున్నట్టయితే 45,001 నుంచి 45,334 ఈ రేంజ్ మధ్యలో ఏంటంటే మార్కెట్ అవుతుందో చూసుకోవాలి. ఎందుకంటే అక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ డైరెక్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రైస్ అనేది ఇన్స్టెంట్గా ఏదైతే లెవెల్ ఉందో ఇక్కడ నుంచి డైరెక్ట్గా అయితే ఇంక్రీజ్ అయింది. దాని గురించి కూడా మాట్లాడతాను. ఇప్పుడు డైరెక్ట్ ఏంటంటే 5% ఇంక్రీజ్ అయింది కదా. ఇప్పుడు అక్కడ నుంచి ఇంక్రీజ్ అయిన వల్ల ఇక్కడ మనకి ఏంటంటే ఒక పుల్ బ్యాక్ అయితే జరగాలి. ఎందుకంటే మార్కెట్లో వీళ్ళందరికీ ఏంటంటే ఎక్కువ పర్సెంట్ ఏంటంటే ప్రాఫిట్ అయితే వచ్చింది. అయితే వీళ్ళందరూ చాలామంది ఏంటంటే కొంతమంది 25x అండ్ కొద్దిగా 100x లివరేజ్ అయితే వేసారో వాళ్ళ మనీని కొద్దిగా లిక్విడ్ చేయడానికి మార్కెట్ ఒక పుల్ బ్యాక్ ఇచ్చిన తర్వాత నేను 100% ఏంటంటే మళ్ళీ హయ్యర్ టార్గెట్స్కి అయితే వెళ్ళొద్దని చెప్తున్నాను. వన్స్ ఏంటంటే ఆ హయ్యర్ టార్గెట్స్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్కెట్ 100% ఏంటంటే బీరిష్ అయితే అవుద్ది నా పరంగా. వాటికి సంబంధించినవి కూడా స్టెప్ బై స్టెప్ విత్ ప్రూఫ్తో సహా అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు మనకి ట్రేడ్లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మంత్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఏంటంటే ఫిబ్రవరి ఆల్రెడీ చెప్పాను. ఈ మంత్ మనకి మార్కెట్ అనేది కొద్దిగా గ్రీన్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ శాతం ఏంటంటే ఈ మంత్లో మనకి ఏంటంటే మార్కెట్ కొద్దిగా ఎక్కువ వరకు ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఏంటంటే నేను ప్రీవియస్ సార్గా చెప్పినట్టే ఈ మంత్లో ఏంటంటే మార్కెట్ కొద్దిగా డౌన్ అయినప్పటికీ మళ్ళీ కొద్దిగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. వన్స్ ఈ మంత్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ మంత్ ఏంటంటే కరప్షన్ 100% వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మార్చ్ మంత్లో మనకి ఎక్కువ శాతం ఏంటంటే మార్కెట్ అయితే బీరిష్ అయితే ఉంది. కాబట్టి ఏంటంటే నా ప్రిడిక్షన్ ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా మనకి మార్చ్ మంత్ కొద్దిగా నెగిటివ్ అయితే ఉంటుంది. దాని తర్వాత వచ్చే ఏప్రిల్ మంత్లో మాత్రమే మనకి ఏంటంటే అగ్రెసివ్ బుల్ రన్ అయితే స్టార్ట్ అవుద్ది. ఎందుకంటే మనకి హాలోవింగ్ ఈవెంట్లు అవన్నీ స్టార్ట్ అవుతాయి. కాబట్టి అక్కడ నుంచి ఏంటంటే మనకి ఏంటంటే బుల్ మార్కెట్ అయితే స్టార్ట్ అవుద్ది. అదైతే మీకైతే క్లియర్గా అయితే అర్థమవుద్ది. ఏదైతే మన వీడియోస్ అయితే స్టార్టింగ్ అయితే ఫాలో అవుతారో వాళ్ళకైతే క్లియర్గా అయితే అర్థమవుద్ది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే నేను ఏమనుకుంటున్నా అంటే ఇక్కడ నేను ఒక చిన్న స్కాల్పింగ్ చేద్దాం అనుకుంటాను. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎవరైతే నేను చెప్పాను అక్కడ కొద్దిగా రిస్క్ అయితే ఉంది. కొద్దిగా డ్రాప్ అయ్యి కూడా మళ్ళీ వెళ్ళచ్చు, లేకుంటే డైరెక్ట్ బ్రేక్అవుట్ అయ్యి కూడా వెళ్ళచ్చు. అది 100% ప్రిడిక్ట్ చేయడం అనేది కొద్దిగా కష్టం అని చెప్పి అనుకున్నాను. కాబట్టి నేను అందుకోసం అనేది ఎలాంటి ట్రేడ్స్ అయితే చేయలేదు. బట్ ఇప్పుడు మాత్రం మనకు కొద్దిగా రిస్క్ అయితే తక్కువ ఉంది. కాబట్టి ఇప్పుడు కొన్ని ట్రేడ్స్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే చూసుకున్నట్లయితే నేను ఆల్రెడీ చెప్పాను మనకి ఏదైతే RSI ఉందో చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఈ గ్రీన్ లైన్ క్రాస్ అవుద్దో మార్కెట్ ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుద్దని చెప్పాను. 100% ఏంటంటే ఇంక్రీజ్ అయింది. బట్ ఇప్పుడు మనకి ఇంకా ఏంటంటే ఆ ఎల్లో లైన్ దగ్గరికి రావడం అయితే ఉంది. వన్స్ ఈ ఎల్లో లైన్ దగ్గరికి వచ్చిన వెంటనే దాదాపుగా ఈ గ్రీన్ లైన్స్లోకి అయితే ప్రైస్ అయితే వస్తుంది కదా. అప్పుడు ప్రైస్ అనేది ఇక్కడ నుంచి ఖచ్చితంగా డౌన్ అవుతుందో చెక్ చేసుకొని అక్కడ ఒక చిన్న స్కాల్పింగ్ అయితే చేస్తాను. అక్కడ నుంచి చూసుకున్నట్లయితే నేను ఈ జోన్ నుంచి దాదాపుగా ఈ జోన్లో నేను మా 100% చెప్పాలంటే ఈ జోన్లో ఏదో ఒక రియాక్షన్ అయితే ఉంటుంది. అది కూడా ఏంటంటే బీరిష్ రియాక్షన్ అయితే అనుకుంటున్నాను. అక్కడ నుంచి చూసుకున్నట్లయితే ప్రైస్ నియర్లీ మనం చూసుకున్నట్లయితే 43,000 దాకా ఏంటంటే ఈజీలీ ఏంటంటే డంప్ కావచ్చు. అక్కడ దాకా ప్రాఫిట్ అయితే బుక్ చేసిన తర్వాత ప్రైస్ అనేది మళ్ళీ కూడా ఏంటంటే మనకి ఇంకా కొద్దిగా హై అయితే వెళ్ళొద్ది. ఎందుకు వెళ్ళొద్ది అనే దాని గురించి కూడా ఇప్పుడు స్టెప్ అయితే చెప్తాను. ఫస్ట్ అయితే చూసుకోండి. దానికోసం అయితే కొన్ని ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి. దానికన్నా ముందు ఏంటంటే మీకు లాంగ్ టర్మ్లో కూడా కొన్ని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అవన్నీ క్లియర్గా చార్ట్స్ అయితే చూసుకోండి. ఓకే గైస్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వన్స్ అన్ని లాంగ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్కెట్ ఎందుకు బీరిష్లో అయితే ఉందనే దాని గురించి ఇప్పుడు కొద్దిగా కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే మీకు తీసుకున్నాను. ఫాస్ట్గా అయితే మీకు చెప్తాను. ఓకే గైస్, ఇక్కడైతే చూసుకున్నట్లయితే నేనైతే మార్కెట్ అనేది వీక్లీ టైం ఫ్రేమ్లోకి అయితే చార్ట్స్ అయితే తీసుకెళ్తాను. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే నేను ఆల్రెడీ చెప్పాను మనకి ఏదైతే ప్రీవియస్ సార్గా నేను ఒక స్ట్రాటజీ అయితే మీకు చెప్పాను కదా, సేమ్ అదే స్ట్రాటజీ అయితే ఇక్కడ చూస్తున్నాను. మార్కెట్ అయితే దాదాపుగా ఎల్లో లైన్ ఏదైతే ఉందో ఒక మధ్యలో ఎల్లో లైన్ హారిజాంటల్గా డ్రా చేశాను కదా, ఆ ఎగ్జాక్ట్గా అక్కడ నుంచి ప్రైస్ అనేది కొద్దిగా డౌన్ అవుతుంది. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ టైం ఏంటంటే 53% ఏంటంటే డౌన్ అయింది కిందటిసారి. అండ్ నెక్స్ట్ ఏంటంటే దాదాపుగా మళ్ళీ ఆ ఎల్లో లైన్ దగ్గర నుంచి 20% ఏంటంటే డ్రాప్ అయింది. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎల్లో లైన్ దగ్గర నుంచి ప్రైస్ అనేది కొద్దిగా ఎక్కువ వరకు ఏంటంటే డౌన్ కాలేదు. నియర్లీ ఏంటంటే 20% మాత్రమే అయితే డౌన్ అయింది.
కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇంకా కూడా ఏంటంటే ప్రైస్ అనేది కొద్దిగా డౌన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే మనకి ఇంకా 100% ఏంటంటే బాటమ్ అయితే తీసుకోలేదు. వన్స్ ఏంటంటే ఆల్వింగ్ ఈవెంట్ కంప్లీట్ కాకముందు కొద్దిగా డౌన్ అయితే కావాలి. డౌన్ అయిన తర్వాతనే బీటీసీ అనేది 100% ఏంటంటే బుల్ మార్కెట్లో అయితే ఉంటుంది. ఎందుకనేది కూడా మీకు ఇంకా కొద్దిగా నేను చెప్తున్న వాల్యూమ్ ప్రొఫైల్ యూజ్ చేసుకొని అయితే మీకు అయితే ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. ఇప్పుడు బీటీసీ అనేది ఎక్కువ మందిని ఏంటంటే ట్రాప్ చేయడానికి అయితే చేస్తుంది. దానికి సంబంధించింది అయితే మీకు ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇస్తాను. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు చూసుకున్నట్లయితే ఒక చార్ట్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ మనకి వాల్యూమ్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఉన్న సినారియో వచ్చేసి ప్రైస్ ఏదైతే ప్రైస్ ఉన్నదో అది ఇంక్రీజ్ అవుతూ ఉంది. ప్రైస్ ఇంక్రీజ్ కావడం అంటే ఏంటంటే ఒకసారి చూడండి, మార్కెట్ అనేది డే బై డే ఏంటంటే ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూసుకోండి. అది మనం చూసుకున్నట్లయితే ప్రైస్ అనేది కన్స్టెంట్గా ఏంటంటే ఇంక్రీజ్ అవుతూ ఉంది. నెక్స్ట్ ఏంటంటే చూసుకున్నట్లయితే మనకి వాల్యూమ్లో చూసుకున్నట్లయితే ప్రైస్ అనేది డ్రాప్ కావాలి. అప్పుడు మనకి ఏమవుద్దంటే అప్ ట్రెండ్ ఇస్ నాట్ సపోర్ట్ బై వాల్యూమ్ ఎగ్జిట్ లాంగ్ ఎంట్రీ అండ్ అపాన్ ఫ్యూచర్ సైన్ ఆఫ్ రివర్సల్. అంటే దీని అర్థం ఏంటంటే మనకి మార్కెట్లో ఏంటంటే ఎవరైతే బయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఇంకా ప్రైస్ని హై తీసుకోవాలన్న ఛాన్స్ అయితే ఉంది. బట్ ఏంటంటే వాళ్ళు తీసుకెళ్ళలేరు. ప్రైస్ అనేది ఒక ట్రాప్ చేసి మెల్లిమెల్లిగా ఏంటంటే రివర్సల్ తీసుకునే ఛాన్స్ అయితే ఎక్కువ అయితే ఉందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి వాల్యూమ్ ప్రొఫైల్ యూజ్ చేస్తే మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఒకసారి మనం వాల్యూమ్ ఇండికేటర్ అయితే చూద్దాం. వాల్యూమ్లో ఏంటంటే మనకి ప్రైస్ అనేది డ్రాప్ కావాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా, వాల్యూమ్లో అయితే డే బై డే మనకి డ్రాప్ అవుతేనే మనకి ఇది 100% వర్కౌట్ అవుద్ది. ఇక్కడ చూసుకున్నట్లయితే వాల్యూమ్లో ఎవరైతే బయింగ్ చేస్తున్నారో ఆ వాల్యూమ్ అనేది డే బై డే అనేది ఇంక్రీజ్ మనకి చూసుకున్నట్లయితే డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒకసారి ఈ విధంగా మనకి ఏంటంటే డౌన్ అవుతూ ఉంది. ప్రీవియస్ సారికి ఉన్న హైని అయితే బ్రేక్ కాదు. ఒకసారి అయితే చూసుకోండి, ఇది మనకి హై వాల్యూమ్. దీని దగ్గర నుంచి చూసుకున్నట్లయితే ప్రైస్ అనేది అంత వాల్యూమ్ అయితే జనరేట్ చేయలేకపోయింది. కాబట్టి ఏంటంటే ఎక్కువ మంది ఏంటంటే సేలర్సే ఎక్కువ యాక్టివ్ ఉన్నారు. మనం ఇక్కడ జస్ట్ ట్రాప్ అయితే అవుతున్నాం. ఎవరైతే లాంగ్ చేస్తున్నారో వాళ్ళు అనుకుంటున్నారు ఇంకా మళ్ళీ దీని బ్రేక్అవుట్ అయిపోయిన దగ్గర నుంచి మళ్ళీ ఇంకా హై ఎక్స్పెక్టేషన్స్ అయితే వాళ్ళు పెట్టుకున్నారు. నేనైతే అంతవరకు ఇంక్రీజ్ అవుద్దని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే మన వాల్యూమ్ ప్రొఫైల్ అయితే మనకు క్లియర్గా అయితే ఇండికేషన్ అయితే ఉంది. ఫస్ట్ మనం చూసుకుంటే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉండాలి అండ్ ఏంటంటే వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంటే మనకి ప్రైస్ ఎనీ టైం రివర్సల్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి నేను అక్కడ ఒక పెద్ద మనకి షార్ట్ ట్రేడ్ అయితే ఓపెన్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మనకి హ్యూజ్ ప్రాఫిట్ అయితే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఇంకా బాటమ్ ఇంకా మనకైతే రాలేదు. దాన్ని యూజ్ చేసుకొని అయితే నేను ఒక మంచి షార్ట్ ట్రేడ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూసుకున్నట్లయితే ఈ లాంగ్ ఎక్కడ దాకా వెళ్ళొచ్చు, మనం ఏ జోన్లో మనం ట్రేడ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాలనే దాని గురించి ఫస్ట్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే బీటీసీ అనేది మనకి 4 hour టైం ఫ్రేమ్లో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక ప్యాటర్న్ అయితే ఉంది. నేను ఫాస్ట్గా అయితే డ్రా చేస్తాను. ఒకసారి లైవ్లోనే ఒకసారి అయితే చూసుకోండి. ఇది మనం చూసుకున్నట్లయితే క్లియర్ కట్గా నేను ఆల్రెడీ చెప్పాను మనకి ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అయితే వచ్చిందని చెప్పాను. ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే ప్రైస్ అనేది దీంట్లో అయితే ఫ్లక్చువేట్ అయింది. ఎగ్జాక్ట్గా ఈ విధంగా ఏంటంటే మనకి ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అయితే వచ్చింది. వన్స్ ఏంటంటే దీన్ని బ్రేక్అవుట్ అయింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దీనికన్నా ప్రైస్ అనేది కొద్దిగా ఎక్కువ హైలో అయితే ఉంది. వన్స్ దీన్ని బ్రేక్అవుట్ అయిపోయిన తర్వాత ప్రైస్ అనేది డైరెక్ట్లీ వెళ్ళిపోవచ్చు టార్గెట్కి, లేకపోతే ఏంటంటే పుల్ బ్యాక్ కొట్టానా వెళ్ళచ్చు. నేనేమనుకుంటున్నా అంటే పుల్ బ్యాక్ అయిన తర్వాత వెళ్దాం అనుకుంటాను. ఎందుకంటే ఎక్కువ మంది ఏంటంటే ఇంట్రెస్ట్ లాంగ్ అయితే చేశారు కాబట్టి వాళ్ళ మనీ లిక్విడ్ చేయాలి. లిక్విడ్ చేసిన తర్వాత మార్కెట్ ఏంటంటే కరెక్ట్ డైరెక్షన్ అయితే చూజ్ చేసుకుంటుంది. అది కూడా లాంగ్ సైడ్ అయితే నేను తీసుకుంటాను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా మనకి టార్గెట్స్ అయితే ఉన్నాయి. దీన్ని చూసుకున్నట్లయితే దీని పర్టికులర్ టార్గెట్స్ వచ్చేసి మనకి నియర్లీ ఒకసారి అయితే క్యాలిక్యులేట్ చేద్దాం. దగ్గర చూసుకున్నట్లయితే మనకి ప్రీవియస్ సారిగా ఉన్న హైట్ దగ్గరికి నియర్లీ అయితే రీచ్ కావచ్చు. అక్కడ మనకి ఏంటంటే దీని 100% టార్గెట్స్ అయితే ఉంటాయి. అది కూడా మనకి ఎల్లో లైన్స్ దగ్గరికి అయితే ఉంది. ఒకసారి అయితే మీరు గమనించుకున్నట్లయితే ఎల్లో దగ్గరికి ఉంటే మనకి బీరీస్ సెంటిమెంట్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి ఏంటంటే మనం షార్ట్ ట్రేడ్ చేయడానికైతే కరెక్ట్గా అయితే ఉంటుంది. 100% దీని దగ్గరికి వెళ్ళొద్దా అంటే ఖచ్చితంగా వెళ్ళొద్దు. ఎందుకంటే దీని టార్గెట్స్ అయితే హిట్ చేయాలి కాబట్టి దీని దగ్గరికి అయితే మనకి వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం లాంగ్ చేయొచ్చు అనేది దాని గురించి అడుగుతూ ఉంటారు కదా, దాని గురించి కూడా చెప్తాను. వన్స్ ఏంటంటే ఈ లిక్విడిటీ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి చాలామంది ఏంటంటే ఒకసారి అయితే ఇవన్నీ తీసేస్తాను. చాలామంది ఏంటంటే ఇక్కడ ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే వచ్చింది. వన్స్ ఈ ట్రయాంగిల్ అయితే బ్రేక్అవుట్ అయిన తర్వాత ఒకసారి అయితే చూసుకుందాం. ఏదైతే ట్రయాంగిల్ ఉందో ఈ విధంగా ట్రయాంగిల్ అయితే ఫామ్ అయింది కదా, ఈ ట్రయాంగిల్ అయితే బ్రేక్అవుట్ అయిందని చెప్పి చాలామంది ఎంటర్ అయ్యారు. వాళ్ళ మనీ ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ సేఫ్ అయితే అయిపోయింది. ఇప్పుడు వీళ్ళ మనీ లిక్విడ్ కావాల్సి అయితే ఉంది. మార్కెట్ ఏంటంటే ఖచ్చితంగా ఒక ట్రాప్ చేసిన తర్వాత ఇంక్రీజ్ అవుతే వీళ్ళ మనీ ఏంటంటే లిక్విడ్ అవుద్ది అండ్ మార్కెట్లో ఏంటంటే ఖచ్చితంగా ఇంకా అప్ ట్రెండ్ అయితే స్టార్ట్ అవుద్ది. అది కూడా మనం ఇచ్చిన టార్గెట్ దాకానే. వన్స్ ఆ టార్గెట్ని హీట్ అయిపోయిన తర్వాత డే బై డే ఏంటంటే మార్కెట్ అనేది డౌన్ అవుద్ది. ఎందుకంటే మీకు చెప్పాను కిందటిసారిగా మనం చూసుకున్నట్లయితే వాల్యూమ్ అనేది డిక్రీజింగ్ అవుతుంది కాబట్టి నేను అనుకుంటున్నాను ప్రైస్ని ఇంకా హయ్యర్ ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే పుష్ చేయలేరు, అందుకోసం అయితే చెప్పాను. అండ్ దాంతోపాటు ఏంటంటే మీకు ఇంకొకటి కూడా చూపించాలి. ఇంకా మిగిలిన చార్ట్స్ అయితే కూడా ఇప్పుడైతే చూపిస్తున్నాను.
ఒకసారి అయితే చూసుకున్నట్లయితే నేను ఎందుకు డేంజర్ అయితే మీకు ఉందని చెప్పి నేను అంటున్నానంటే, ఒకసారి అయితే చూసుకున్నట్లయితే ఆర్ఎస్ఐలో మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా హైట్ అయితే ఫామ్ అయింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హైట్ వచ్చేసి ఇది, అండ్ ఇంకా మనకేంటంటే హయ్యర్ హైస్ అయితే అంటే ప్రైస్ దీనికన్నా ఇంకొక హైట్ అయితే క్రియేట్ అవుద్ది, అండ్ హయ్యర్ హైస్ అయితే క్రియేట్ అయితే అండ్ మన ఆర్ఎస్ఐలో లోవర్ లెవెల్స్ క్రియేట్ అయితే మనకేంటంటే అది బీరిష్ డైవర్జెన్స్. ఎందుకంటే ప్రైస్ ఇక్కడ చూసుకున్నట్లయితే సేమ్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రైస్ అనేది ఈ విధంగా హై అయితే క్రియేట్ అయింది, దాని తర్వాత హయ్యర్ లో అయితే క్రియేట్ అయింది. వెంటనే ఏంటంటే ప్రైస్ అక్కడ నుంచి చూసుకున్నట్లయితే దాదాపు ఎంతవరకు క్రాష్ అయింది, నియర్లీ 24% క్రాష్ అయిన తర్వాత మళ్ళీ ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఒక క్రాష్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి నేను అనుకుంటున్నాను హయ్యర్ టైం ఫ్రేమ్లో ఇంకా మనకి క్రాష్ అనేది కాలేదు కాబట్టి నేను 100% ఆ జోన్లోకి వచ్చిన తర్వాత నేను ఒక షార్ట్ ట్రేడ్ ఎంట్రీ చేసుకుంటాను. అండ్ మనకి ఇంకా టార్గెట్స్ ఎక్కడ దాకా ఉంటాయి షార్ట్ ట్రేడ్ ఓపెన్ చేసిన తర్వాత దానికి చూపుతాను, ఏ జోన్లో మీకు షార్ట్ తీసుకుంటే బెస్ట్ అనేది కూడా చెప్తాను. ఓకే, మరి ఇంకా షార్ట్ ట్రేడ్ ఎక్కడ తీసుకోవాలి అండ్ షార్ట్ ట్రేడ్ టార్గెట్స్ ఎక్కడ దాకా ఉంటాయి ఫాస్ట్ ఫార్ట్గా అయితే చూడండి. ఓకే గైస్, మీకు ఆల్రెడీ చెప్పినట్టు మనకి ఇంకా ఈ లెవెల్స్ని అయితే హీట్ చేయలేదు మార్కెట్. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే ఆ లెవెల్స్ అయితే ఒకసారి అయితే చూసుకోండి. ఎప్పుడైతే కూడా బీటీసీ అనేది మనకి ఇది క్లియర్ కట్ చూసుకున్నట్లయితే అప్ ట్రెండ్ ప్యాటర్న్ అన్నట్టు మార్కెట్ ఏంటంటే గ్రీన్ లైన్ హోల్డ్ చేసినప్పుడు మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో అయితే ఉంది. ఇప్పుడు ఇంకా ఏంటంటే దీని దగ్గరికి అయితే వెళ్ళలేదు, అండ్ దాంతోపాటు మనకి ఇంకా స్ట్రాటజీ ప్రకారం ఏంది మనకి ఏదైతే మార్కెట్ ఒక అప్ ట్రెండ్ క్రియేట్ అయిపోయిన తర్వాత పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా మనకి చూసుకున్నట్లయితే 0.5 నుంచి 0.65 ఈ మధ్యలో ఈ వైట్ లైన్స్ ఎల్లో లైన్స్ ఏదైతే ఉందో వాటి మధ్య నుంచి అయితే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ టైం అనేది చూసుకున్నట్లయితే ప్రైస్ అనేది మళ్ళీ ఇంక్రీజ్ అయిందాక ఇక్కడ దాకా ఇంక్రీజ్ అయిన తర్వాత ఎగ్జాక్ట్గా మళ్ళీ ఈ వైట్ లైన్స్ అండ్ ఎల్లో లైన్స్ మధ్య నుంచి అయితే మళ్ళీ ఇంక్రీజ్ అయింది. కాబట్టి మనం అనుకుంటున్నాం వన్స్ ఏంటంటే డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఈ లెవెల్స్ దాకా వచ్చేదాకా నేను టార్గెట్స్ అయితే బుక్ చేయను. 100% ఈ టార్గెట్స్ హీట్ అయిన తర్వాత అంటే ఏప్రిల్ దాకా మనకి ఇక్కడ దాకా అయితే బాటమ్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను. వన్స్ ఈ బాటమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే మార్కెట్లో ఎవరైతే మనీ పెట్టారో ఆ వేల్స్ అనేది ఎక్కువ వరకు ఏంటంటే బై చేస్తున్నాయి కాబట్టి వన్స్ ఆ బయింగ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మార్కెట్లో సేలర్స్ అయితే యాక్టివ్ అవుతారు. ఎందుకంటే వాల్యూమ్ చూసుకున్నట్టయితే డిక్రీజింగ్ అవుతుంది, వాల్యూమ్ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా ప్రైస్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయ్యేది. కాబట్టి ఇది ట్రాప్ కాబట్టి మనం ట్రాప్ అయితే చేయకూడదు, కాబట్టి మనం చూసుకొని ట్రేడ్ చేయాలి. దానికోసం మాత్రమే నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. కంపల్సరీ ఈ లెవెల్స్ హీట్ అయిన తర్వాత మనం ఏంటంటే అక్కడ నుంచి ట్రేడ్ అయితే చేస్తాం. ఇది మళ్ళీ ఇంకా కూడా చెప్తాను, వన్స్ ఏంటంటే మనకి ఎల్లో లైన్స్ ఒకవేళ మనకి ఇంకా మీకు ఇంకొక చార్ట్స్ కూడా చెప్పాను కదా, ఒకవేళ ఆ ఎల్లో లైన్స్ కూడా హోల్డ్ చేయకుంటే ప్రైస్ అనేది ఎక్కడ నుంచి ఎక్కడ దాకా డ్రాప్ అవచ్చు అని చెప్పాను. అది కూడా ఏంటంటే ఒకసారి అయితే చూసుకోండి. ఇంకా మనకి ఏంటంటే ప్రైస్ ఈ డాటెడ్ లెవెల్ దగ్గరికి అయితే ఖచ్చితంగా వస్తుంది. వన్స్ ఈ డాటెడ్ లైన్స్ హీట్ అయిన తర్వాతనే ప్రైస్ అనేది అప్ ట్రెండ్లో అయితే ఉంటుంది. కాబట్టి ఇంకా మనకి ఇంకా కూడా చాలా వరకు టైం అయితే ఉంది. దాన్ని చూసుకొని అయితే మీ టైం అయితే వెయిట్ చేయకుండా మనం ఏంటంటే షార్ట్ ట్రేడ్ అయితే చేస్తాం. అక్కడ నుంచి ఏంటంటే చిన్నపాటి ప్రాఫిట్స్ని అంటే మనం చూసుకున్నట్టయితే అక్కడ ఎంటర్ కావడం వల్ల మనకు కొద్దిగా ఎక్కువ ప్రాఫిట్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే చూసుకున్నట్టయితే డౌన్ అనేది కొద్దిగా ఎక్కువ సైడ్ అయితే ఉంది. ఎందుకంటే ఈ ట్రెండ్ లైన్స్ని అయితే హోల్డ్ చేయాలి కాబట్టి వన్స్ ఈ ట్రెండ్ లైన్స్ 100% హోల్డ్ అయిన తర్వాత మనకి ఏప్రిల్ మంత్లో హాల్వింగ్ తర్వాత ఖచ్చితంగా మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. అండ్ ఏ లెవెల్స్లో అయితే మీరు షార్ట్ ట్రేడ్ చేసుకోవచ్చు అన్న దాని గురించి ఫాస్ట్గా అయితే చూద్దాం. ఓకే, నేను వచ్చేసి మీకు 100% షార్ట్ రేంజ్ చేసి ఎక్కడ దాకా చూపిస్తున్నాను అంటే ఈ లెవెల్స్లో ఖచ్చితంగా చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు చిన్నపాటి షార్ట్ ట్రేడ్ అయితే ఉంది, అది ఒక చిన్న స్కాల్పింగ్ ట్రేడ్ అన్నట్టు. ఎవరి దగ్గర అయితే అమౌంట్ ఎక్కువ ఉంది కొద్దిగా అనుకుంటే వాళ్ళు ఈ ట్రేడ్లు అయితే చేయండి. నేనైతే ఖచ్చితంగా చేస్తాను, ఎందుకంటే నేను ఈ జోన్లో అయితే ఒక స్కాల్పింగ్ అయితే చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను. ఎందుకంటే ఆర్ఎస్ఐ లెవెల్కి ఎల్లో లైన్ దగ్గరికి అయితే ఉంది. ఆ లైన్ దగ్గర చూసుకుంటే అయితే మనకి గ్రీన్ లైన్లో ఏదో ఒక రిజెక్షన్ అయితే ఉంటుంది. వన్స్ ఆ రిజెక్షన్ అయిన తర్వాత మనకి చూసుకున్నట్లయితే క్యాండిల్ అక్కడ నుంచి రిజెక్షన్ అయిన తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అక్కడ నుంచి మనకి ఇక్కడ దాకైతే డౌన్ కావచ్చు. ఈ విధంగా డౌన్ అయిన తర్వాత నేను ప్రాఫిట్ అయితే బుక్ చేసుకొని మళ్ళీ ఏంటంటే లాంగ్ ఎంటర్ అవుతాను. ఎందుకంటే మనకి ఇంకా టార్గెట్స్ అనేది హయ్యర్ టార్గెట్స్ అయితే ఉన్నాయి కదా, దాన్ని చూసుకొని అయితే నేను టార్గెట్స్ అయితే బుక్ చేస్తాను. దీనికోసం అయితే ఈ ట్రేడ్ ఓపెన్ చేయడానికి నియర్లీ ఎల్లో లైన్ టచ్ అయిన తర్వాతనే ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేయడానికి ఇంకా మంచి హైట్లో ఏంటంటే నేను ఒక షార్ట్ ట్రేడ్ వేద్దామని చూస్తున్నాను. ఇది కూడా స్కాల్పింగ్ కూడా మంచి ఎంట్రీ తీసుకుందామని చెప్పి చూస్తున్నాను. ఇంకా నియర్లీ దీన్ని టచ్ కావాలి కాబట్టి నేనైతే వెయిట్ చేస్తాను. వన్స్ ఒకవేళ దాన్ని టచ్ అయిన తర్వాత నేను 100% ట్రేడ్లో అయితే ఉంటాను. అండ్ ఇంకా నేను చెప్పినట్టు లాంగ్ ట్రేడ్ ఎప్పుడు చేయాలి, లాంగ్ షార్ట్ ట్రేడ్ ఎప్పుడు చేయాలని దానికి చూద్దాం. దానికి వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఈ జోన్ నేను ఎక్కువ అంటున్నాను 100% దీనికన్నా ఎబో వెళ్ళొద్దా అంటే వెళ్ళొద్ది. బట్ దానికన్నా ఎబో వెళ్ళిన తర్వాత కూడా మార్కెట్ అనేది డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి నేను ఏందనుకుంటున్నాను అంటే 100% అక్కడ దాకా వెళ్ళొద్దా అంత పైకి వెళ్ళొద్దా అంటే నేను చెప్పలేను. కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఈ జోన్లో ఎంటర్ అవుతే బెస్ట్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే నా పరంగా ఆలోచిస్తుంటే మాత్రం ఇక్కడ ఒక టాప్ అయితే క్రియేట్ అయింది, మళ్ళీ ఇంకొక టాప్ అయితే క్రియేట్ అయితే డబల్ టాప్ ప్యాటర్న్ అయితే అవుద్ది.
అక్కడ ఒక ఫామ్ అవుద్ది, డబల్ టాప్ ప్యాటర్న్ ఫామ్ అవుతే మార్కెట్ అనేది టెక్నికల్గా చెప్పాలంటే రివర్సల్ ప్యాటర్న్ అన్నట్టు. అక్కడ నుంచి చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది ఖచ్చితంగా డౌన్ అవుద్ది. అంటే మార్కెట్ ఏంటంటే రివర్సల్ తీసుకునే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక టాప్ అయితే ఫామ్ అయింది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇదే రేంజ్లో దాదాపుగా ఇంకొక టాప్ అయితే ఫామ్ అయితే డబల్ టాప్ అయితే వస్తుంది. మనం చూసుకుంటే డబల్ టాప్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో ఫాస్ట్గా చూద్దాం. ఒకసారి అయితే చూడండి. క్లియర్గా చూసుకున్నట్లయితే డబల్ టాప్ ఏ విధంగా ఫామ్ అవుద్ది నేను క్లియర్గా ఎగ్జాంపుల్ ఇస్తున్నాను మీకు. ఇక్కడ కన్ఫ్యూజింగ్ అయితే ఏం ఉండదు. ఒకసారి అయితే జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఫోటోని అయితే క్లియర్గా అయితే గమనించండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక 1 టాప్ అయితే ఫామ్ అయింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇంకొక టాప్ అయితే క్రియేట్ అయింది, సెకండ్ టాప్. సేమ్ అదే విధంగా ఇదే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాను. ఖచ్చితంగా ఈ టాప్ అనేది ఏప్రిల్ మంత్ లోపల అంటే మార్చ్ మంత్ లోపల మనకి ఏంటంటే ఈ టాప్ ఫామ్ అయిపోవాలి. మార్చ్ మంత్ లోపల నేను అనుకుంటున్నాను ఈ హైట్ దాకా అయితే ఉంటుంది. నేను అప్పటిదాకా కూడా దీని దగ్గరికి వెళ్తాను అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ మంత్లో ఏంటంటే మనకి మార్కెట్ ఏంటంటే వీటిని లిక్విడ్ చేసిన తర్వాతనే నేను వెళ్ళొద్దని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే మార్కెట్ ఎప్పటికప్పుడు ట్రాప్ చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా ఎంటర్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. లాంగ్ వెళ్తుంది అని చెప్పి ఇంకా టార్గెట్స్ అయితే ఉంటాయని చెప్పి చాలామంది ఉంటారు కదా. వాళ్ళ మనీ దీంట్లో లిక్విడ్ కావాలి. లిక్విడ్ అయిన ప్రతిసారి మార్కెట్ ఏంటంటే కొత్త డైరెక్షన్ అయితే చూజ్ చేసుకుంటుంది. అందుకోసం అనేది ఈ ట్రేడ్స్ అయితే ఓపెన్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పింది అయితే మీకు క్లియర్గా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇది మనకి వీటీసీలో అప్డేట్. దీంట్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా ఈ జోన్లో కొద్దిగా అటు ఇటు అయినా 100% ఈ జోన్లో అయితేనే ఎంటర్ కండి. ఇంకా దీని గురించి మళ్ళీ అయితే అడగకండి. స్పెసిఫిక్ జోన్స్ కూడా చెప్పాను, మీకు టార్గెట్స్ ఎక్కడ దాకా అయితే ఉంటాయని చెప్పాను. అండ్ ఒకవేళ ఇక్కడ నుంచి మీకు షార్ట్ ట్రేడ్ వేస్తే మీకు ఎగ్జాక్ట్గా టార్గెట్స్ కూడా అది కూడా చెప్పేస్తాను. మళ్ళీ ఇంకా వీడియో లెంత్ కాకుండా ఉంటారు, కొద్దిగా కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. ఒకసారి అయితే చూసుకోండి. ఇక్కడ ఎవరైతే షార్ట్ ట్రేడ్ వేస్తారో ఏదైతే జోన్ ఉందో ఇక్కడ ఒక రియాక్షన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఏదైతే గ్రీన్ జోన్స్ ఏదైతే ఉందో అక్కడ ఏదో ఒక రియాక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ఖచ్చితంగా దీనికన్నా ఎబో వెళ్ళదనుకుంటున్నాను. ఒకవేళ వెళ్ళినా కూడా ఖచ్చితంగా మళ్ళీ ఏంటంటే దీని లోపలికి వచ్చే ఛాన్స్ ఉంది. వన్స్ దీని లోపల క్యాండిల్స్ క్లోజ్ అయినాయి అంటే దీని లోపల అంటే క్యాండిల్స్ దీని లోపల ఫామ్ అయినాయి అంటే నెక్స్ట్ ఖచ్చితంగా ఏంటంటే ప్రైస్ మెల్లిమెల్లిగా ఏంటంటే డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. దీనికి కొద్దిగా టైం అయితే పడుద్ది. ఇంత ఈజీగా వెళ్ళిందో అంత ఈజీగా డ్రాప్ కాదు. కొద్దిగా టైం తీసుకొని అయితే కరప్షన్ తీసుకుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రైస్ వెళ్ళేటప్పుడు బాగా ఈజీగా వెళ్తుంది, డ్రాప్ అయ్యేటప్పుడు మాత్రం కొద్దిగా ఈ విధంగా ట్రేడ్ అయ్యి మళ్ళీ ఏంటంటే డౌన్ అవుతుంది. కాబట్టి ఏంటంటే కొద్దిగా ట్రేడ్ అయ్యి మెల్లిగా డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫస్ట్ టార్గెట్ అయితే చూసుకుంటే అయితే అక్కడ నుంచి మనం ఇక్కడైతే బుక్ చేసుకోవాలి. ఎందుకంటే మార్కెట్ అనేది ఈ జోన్లో కొద్దిగా ఎక్కువ వరకు ఏంటంటే సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేసింది. ఇక్కడ రెసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేసింది. ఎందుకంటే ప్రైస్ ఇదే జోన్ నుంచి మనకి డ్రాప్ అయింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ప్రైస్ ఇదే జోన్ నుంచి రిజెక్ట్ అయింది. మల్టిపుల్ టైంలో ఈ జోన్లో రిజెక్ట్ అవుతుంది. కాబట్టి ప్రైస్ ఇక్కడ నుంచి డ్రాప్ అయిన తర్వాత ఫస్ట్ ఈ జోన్లోకి వచ్చిన తర్వాత మన ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. 100% ఏంటంటే బుక్ చేసుకుంటే బెస్ట్ అనుకుంటాను. నేను ఏంటంటే ఈ జోన్కి రాకముందేనే నేను కొద్దిగా ప్రాఫిట్ అయితే బుక్ చేసుకుంటాను. ఇది ఇక్కడతో ఏంటంటే నా షార్ట్ ట్రేడ్ అయితే కంప్లీట్ అవుద్ది. వన్స్ దీన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కొద్దిగా మార్కెట్ అయినా డౌన్ అయ్యి ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఈ లెవెల్ మనకి చూసుకున్నట్లయితే ఈ లెవెల్కి నేను అనుకుంటాను ఇక్కడ నుంచి ఈ లెవెల్ దాకా వచ్చిన తర్వాత రీసైడ్ కొట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ మార్కెట్ ఏంటంటే ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అప్పుడు నేను మళ్ళీ ఏంటంటే లాంగ్ ట్రేడ్ అయితే చేస్తాను. మీకు ఫ్యూచర్లో కూడా ఏమవుతుందో కూడా నేను క్లియర్ అయితే చెప్పాను. ఇదికే అప్డేట్. ఇంకా ఎవరైనా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. వీడియోకి అయితే ఇంతే. వీడియోలో ఎలాంటి డౌట్స్ వచ్చినా కామెంట్ అయితే చేయండి. మీరైతే కామెంట్ అయితే చేయట్లేదు, ఒకసారి చూసుకుని అయితే కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్. ఇంకా ఎవరైనా ప్రీమియం గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటే ఖచ్చితంగా జాయిన్ కావండి. మీకు అక్కడ చాలా వరకు సిగ్నల్స్ అయితే ఇచ్చాను. నేను చెప్పాను ఈ విధంగా ఏంటంటే మీకు మార్కెట్లో బయర్స్ ఏ విధంగా ఉన్నారు, సేలర్స్ ఏ విధంగా ఉన్నారు, మీకు అవన్నీ ముందే తెలియాలంటే ఖచ్చితంగా ప్రీమియం గ్రూప్లో ఉంటే మీకు మంచి మంచి సిగ్నల్స్ అయితే ఉంటే నేను ఆల్రెడీ ఏంటంటే చాలా వరకు వేల్స్ ఏవేవి కాయిన్స్ అయితే బై చేస్తున్నాయో అవన్నీ రెడీ చేసి పెట్టాను. అవన్నీ దాంట్లో మీరు ఎంటర్ అవుతే మీకు ప్రాఫిట్ అయితే 100% వస్తాయి. మీకు మిగిలిన కాయిన్స్లో ఏంటంటే ఎక్కువ ప్రాఫిట్ అయితే రాదు. ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా వరకు కాయిన్స్ అనేది ఇంక్రీజ్ అయినాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంక్రీజ్ అయిన కాయిన్స్లో మీరు అయితే మనీ పెడితే మీకు ఖచ్చితంగా లాస్ అవుతారు. ఎందుకంటే మార్కెట్ కరప్షన్ అయితే తీసుకుంటుంది. దాన్ని అయితే చూసుకొని నేను చెప్పిన కాయిన్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఖచ్చితంగా ప్రాఫిట్ అయితే వస్తుంది. ఓకేనా గైస్, మీకు ప్రీమియం గ్రూప్లో ఎలా విధంగా జాయిన్ కావాలని మళ్ళీ చెప్తున్నాను, డైలీ కూడా చెప్తున్నాను. ఒకసారి అయితే చూసుకొని జాయిన్ కాండి. ఇంకా చాలామంది నాకు డౌట్స్ అడుగుతున్నారు, అందుకోసం అయితే క్లియర్గా అయితే చెప్తున్నాను. ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో కింద నా నెంబర్ అయితే ఉంటుంది. మీరు ఇండియా గ్రూప్లో జాయిన్ అవుతే మీకు ఇండియాకి సంబంధించిన సిగ్నల్స్ అయితే ఉంటాయి. ఇండియాలో దగ్గర 300 కాయిన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన సిగ్నల్స్ అయితే నేను అక్కడ ప్రొవైడ్ చేస్తాను. ఓన్లీ మీకు 1000 రూపీస్కి. దీనికోసం ఏంటంటే ఈ నెంబర్కి అయితే మీరు ఫోన్పే చేసి 1000 రూపీస్ అయితే సెండ్ చేసిన తర్వాత మీరు ఏంటంటే ఈ టెలిగ్రామ్ గ్రూప్కి ఏంటంటే స్క్రీన్ షాట్ అయితే పెట్టేస్తే నేను మీకు ఇండియన్ గ్రూప్లో అయితే జాయిన్ చేస్తాను. సింపుల్గా అయితే చెప్పాను కదా, సేమ్ అదే విధంగా చేస్తే మీకు గ్రూప్లో అయితే ఫాస్ట్గా అయితే జాయిన్ చేస్తాను. చూసుకొని అయితే ఫాస్ట్గా అయితే జాయిన్ కాండి. వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.